ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి పరిమళ వాసన ధరించుకున్నటువంటి మనము ఆయన తను తాను అర్పణగా ఇచ్చుకున్నప్పుడు మనము ఆయనకు సంపూర్ణముగా అప్పగించుకుంటున్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించి దేవునికి అర్పణముగా అప్పగించుకున్నాడంటే క్రీస్తు దేవుడు దేవునికి క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే తన పిల్లలైనటువంటి వారందరూ కూడా పరిమళ వాసన రావడానికి, మంచి సువాసనగా ఉండడానికి. ఎవరు తన పిల్లలు ఆశ్రయించుకోవడం ఆయనకు ఇష్టము లేదు. అందుకే నశించిపోతున్న వారందరినీ కూడా ఆయన లోకమాలలో నుంచి, చీకటి మట్టిలో నుంచి, నాశనకరమైనలో నుంచి, పాపమని తప్పులో నుంచి బయటకు లాగి పరిమళ వాసనను వారి మీద వెదజల్లాడు. హల్లెలూయా. చూడండి, పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో, మరి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో మరి మనం ఎంటర్ అయ్తుండగానే ఎంట్రన్స్ లో మనకు మరి సువాసన రావడానికి ఆ స్ప్రే పరుపు అనేది వెదజల్లుతారు. మరి ఇప్పుడు అవి ఉన్నాయో లేదో కానీ ఒకప్పుడు మరి ఎంట్రన్స్ లోని ఇక ఆ గేట్ లోపల నుంచి వచ్చే ముందు, లోపలికి వెళ్ళే ముందు ఆనాటి కాలంలో మరి స్ప్రేలు మన మీద చల్లేవారు. ఎందుకంటే మంచి సువాసన రావాలి అని. ఈనాడు మనము కూడా మంచి సువాసన కలిగి ఉండాలని దేవుడు తన్ను తానే అప్పగించుకున్నాడట. తన శరీరాన్ని, తన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతటినీ కూడా మన మీద ప్రోక్షించాడు. ఈనాడు ఎన్నో స్ప్రేలు, పర్ఫ్యూమ్స్ అన్ని ఏ దానితో తయారు చేస్తున్నారో కానీ మంచి సువాసన, పరిమళ వాసన అనేది క్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. క్రీస్తు దగ్గర నుంచి ఆ పరిమళ వాసన తన బిడ్డలకు వచ్చింది. ఆ బిడ్డలు పరిమళ వాసనగా ఉంటున్నారా లేదా కంపు కొట్టే వాసనగా ఉంటున్నావా? ఈనాడు మనము దేవుడు వెళ్ళినటువంటి బిడ్డలుగా పరిమళ వాసనగా మనం ఉంటున్నామా? కంపు కొట్టే వాసనగా మనము ఉంటున్నామా? అనేక మందికి మనము మాదిరికరంగా, మార్గదర్శిగా, పరిమళ వాసన కలిగినటువంటి అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు. ఈ పరుపు ఎలా తయారైందంటే బలి, క్రీస్తు తనను తాను బలి చేస్తున్నాడు కాబట్టి ఆ బలిలో నుంచి పరుపు బాగా తయారయ్యి పరిమళ వాసన వస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అంటే దేవుని భయం కలిగిన వారందరూ ఎలా ఉంటారంట? ఇంపైన సువాసనగా ఉంటారంట. ఇంపైన సువాసన. కొంతమంది ఇంటర్నెట్ మనం వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తుంటుంది కదండి. లేదంటే ఎక్కడైనా కొన్ని షాప్స్లలోకి మనం వెళ్ళినప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన వస్తువు వారి ఇంట్లో ఉంటుంది కాబట్టి మంచి సువాసన వస్తుంది. అయితే యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి దగ్గర ఏముంటుందంట? ఇంపైన సువాసన ఉంటుందంట. ఈనాడు మన దగ్గర మంచి సువాసన రావాలి అంటే, పరిమళ వాసన రావాలి అంటే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయం, భక్తి కలిగి ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరి దగ్గర మంచి సువాసన వస్తుంది. అంటే దీని అర్థము యెహోవా యందు భయభక్తులు లేని వారి దగ్గర ఏమొస్తుంది? చెడు వాసన, కంపు కొట్టే వాసన
జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి దగ్గర ఇంపైన సువాసన వస్తుంది. చూడండి, మంచిగా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనము ఈ దేవుని ఎరిగినప్పటి నుంచి కూడా మనము దేవుని పోయి నడుచుకుంటూ మంచిగా మనం ఉన్నామనుకోండి, ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు కొందరి దగ్గర, అందరి దగ్గర చెప్పాను కానీ కొందరి దగ్గర వారిని చూసినప్పుడు వారి ముఖము కానీ వారి శరీర ఆకృతి కానీ మంచి తేజస్సుగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇంపైన సువాసన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వారి దగ్గర ఇంపైన సువాసన చూడగానే వెంటనే ఆకర్షణీయంగా కనిపిస్తారు. కొంతమంది ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తారు. మంచి సువాసన, మంచి ఇంపైన సువాసన వారి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే దేవుడు అనే భయము, దేవుడు అనే భక్తి ఉంటుంది. మనం ఏదో పర్ఫ్యూమ్స్ పూసుకొని తర్వాత వచ్చేసి మనం ఏదో బాగా రెడీ మంచి బట్టలు వేసుకొని విలువైన బట్టలు వేసుకొని ఉన్నంత మాత్రాన మనము ఎదుటి వారికి ఆకర్షణీయంగా అనిపించాం. మనలో ఉన్న దేవుని యందు భయభక్తులే ఇంపైన సువాసన కలిగి జీవించడానికి ఆస్కారం అవుతుంది. అందుకే యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి దగ్గర ఇంపైన సువాసన ఉంటుంది. ఈనాడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ఇంపైన సువాసన మన దగ్గర వస్తున్నదా? చూడండి, మనం ఇక్కడ కూర్చున్నాము, మన పక్కన వారిని మనం అడిగినప్పుడు మా దగ్గర నుంచి నీకు ఏమైనా ఇంపైన వాసన వస్తుందా, మంచి సువాసన ఏమైనా వస్తుందా అని పక్కవాళ్ళని అడిగినప్పుడు మన దగ్గర నుంచి ఏ సువాసన రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి దగ్గర ఇంపైన సువాసన ఉంటుంది. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి దగ్గర ఏముంటుంది? ఇంపైన సువాసన. ఎందుకు అంటే క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన యందు మన భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన తన స్వారూప్యం ఇచ్చి తన కుమారుని మన దగ్గరికి పంపించి ఆయన బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నప్పుడు ఆయన చేసిన దానిని బట్టి, ఆ అర్పణను బట్టి, ఆ బలిని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము కూడా ఆయన ప్రేమించేవారిగా, మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉన్నట్లయితే మన నుంచి పరిమళ వాసన, ఇంపైన సువాసన వస్తుంది. అటువంటి మంచి సువాసన రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇలా అటువంటి వాసన మన నుంచి వస్తున్నదా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. అటువంటి సువాసన నాలో నుంచి వస్తున్నదా? అటువంటి మంచి వాసన నాలో నుంచి వస్తున్నదా అని చూడండి. పరమగీతములు 2వ అధ్యాయము 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమవుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చుచున్నవి. హల్లెలూయా. అంజూరపు కాయలు పక్వమవుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చుచున్నవి. కొన్ని తోటలలోకి మనం వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తాయి. చూడండి, నిమ్మ చెట్ల తోటలే కానీ, దానిమ్మ తోటలే కానీ, జామ చెట్టు తోటలే కానీ, ఇలా కొన్ని తోటలలోకి మనం వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తుంటాయి. ఎందుకంటే తోట చాలా అందంగా పచ్చగా ఉందనుకోండి, ఆ తోట అంతా ఎలా ఉంటుందంటే మంచి సువాసన కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ తోటలో మనకి ఎంత మంచి చెట్లు నాటినా అవి పచ్చగా లేకోకుండా ఎండిపోయి వాడిపోయి ఉంటే ఆ తోట నుంచి మనకేమొస్తుంది? ఏ సువాసన రాదు, కంపు కొట్టే వాసన వస్తుంది. నిమ్మ చెట్టు ఉంది, నిమ్మ చెట్టు మరి ఎంత సువాసన ఇస్తుందో మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ అది పచ్చగా లేకుండా వాడిపోయి ఎండిపోయి దానికి అందాల్సినటువంటి ఎరువు దానికి అందకపోతే అది చివరికి ఎండిపోతుంది, వాడిపోతుంది. అప్పుడు దాని నుంచి ఏమొస్తుందంటే కంపు వాసన వస్తుంది. అయితే అంజూరపు కాయలు పక్వమవుచున్నాయి. అంజూరపు కాయలు పక్వమయ్యే టైంలో మంచి సువాసన వస్తాయి. ద్రాక్ష చెట్లు పూతపడినప్పుడు కూడా మంచి వాసన వస్తాయి. అయితే ఈనాడు మనము
అటువంటి వాసన మన నుంచి వస్తుందా? ఆత్మఫలము అనేటువంటి ఆ ఫలము మనలో నుంచి ఫలిస్తుందా? అంజూరపు చెట్లు కానీ, ద్రాక్ష చెట్లు కానీ, ఇతర ఏ చెట్లు కానీ అవి ఫలించినప్పుడు వాటి దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. ఒకవేళ అవి ఫలించలేకపోతే వాటి దగ్గర ఏ సువాసన రాదు. ఈనాడు మనము కూడా ఆత్మ అనే ఫలాన్ని మనలో ఫలింపలేకపోతే మన దగ్గర నుంచి కూడా ఏ మంచి వాసన రాదు, చెడు వాసనే వస్తుంది. అందుకే ఆత్మఫలం మనలో ఫలించాలి. ఆత్మఫలం మనలో ఫలించలేకపోతే వ్యర్థమే. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, నిమ్మ చెట్లు, జామ చెట్లు, ఇలా వీటి ద్వారా వచ్చే వాసన, ఆ సువాసన అంతా కూడా అవి ఫలిస్తున్నాయి కాబట్టి వస్తున్నాయి. ఈనాడు మనము కూడా మనిషి నుంచి చక్కటి సువాసన రావాలంటే ఫలించాలి. ఫలించలేకోకుండా మనము కూడా ఎండిపోయేవారిగా, వాడిపోయేవారిగా ఉంటే ఏమొస్తుంది? కప్పు వాసన వస్తుంది. చూడండి, ఏదైనా మనము మంచి వస్తువు ఏదైనా మనం తెచ్చుకుంటే అది వాడకుండా మనం అలాగే పక్కన పెట్టేస్తే అది ఏమవుతుంది? పాడైపోతుంది. దాన్ని వాడుతా ఉంటే అది కూడా మంచిగా తయారవుతుంది. లేదంటే వస్తువైనా, ఒకవేళ ఏదైనా తినే ఆహారమైనా అది అలాగే ఉంటే వాడిపోతుంది, చెడిపోతుంది, కంపు కొట్టే వాసన దానిలో నుంచి వస్తుంది. అలాగే మనలో కూడా ఫలము ఫలించాలి. ఒకవేళ ఫలము ఫలించలేకపోతే కంపు కొడతాం. కొందరి దగ్గర భయంకరమైన కంపు వాసన వస్తుంది. వాడి దగ్గర వాళ్ళు ఎన్ని రోజులు ఏంటుందో స్నానం చేయక, ఎన్ని రోజులు ఏంటుందో వారి బట్టలు మాసిపోయి, వారి దగ్గర ఎలా ఉంటుందంటే భయంకరమైన వాసన. అసలు కూర్చోలేము, వారి దగ్గర ఉండలేము కూడా. అలాంటి భయంకరమైన వాసన వస్తుంది. ఈనాడు మన దగ్గర కూడా అలాంటి భయంకరమైన వాసన వస్తుందా? లేదు. ఫలిస్తున్నాము కాబట్టి మంచి వాసన వస్తుందా? ఫలిస్తున్నామా? ఫలించే చెట్టు నుంచి మంచి సువాసన ఎలా వస్తుందో అలాంటి సువాసన మన దగ్గర నుంచి కూడా రావాలి. ఒకవేళ ఫలించని చెట్టు దగ్గర ఎలాంటి కంపు వాసన వస్తుందో అలాంటి కంపు వాసన మన దగ్గర రాకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, రోమీయుల పత్రిక 12వ అధ్యాయము, రోమీయుల పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. ఎందుకంటే క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన అర్పించుకున్నాడు. ఈనాడు మనము కూడా పరిమళ వాసన వచ్చే శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటున్నామా? లేదు, కంపు కొట్టే వాసనని దేవునికి అప్పగించుకుంటున్నామా? మనం ఒకప్పుడు కంపు కొట్టిన వారిని మన దగ్గర నుంచి మంచి సువాసన లేదు. ఎంత కంపు కొడుతుందంటే పాపం అనే ఆ ఊబిలో నుంచి భయంకరమైన వాసన వచ్చిన వారిని. కానీ ఆయన తను తాను అప్పగించుకోవడం ద్వారా ఏమైపోయాము? పరిశుద్ధమై పరిమళ వాసన మన దగ్గర నుంచి రావడానికి ఆయన ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. అయితే ఈనాడు మన దగ్గర నుంచి ఎలాంటి భయంకరమైన కంపు వస్తున్నదో ఆ కంపును తీసేసి మంచి సువాసన దేవుడు ఇచ్చాడు. చూడండి, పంది బురదలో కొల్లినప్పుడు దాని దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. ఆ బురదలో దాన్ని బయటికి తీసుకొని వచ్చి దాన్ని మంచిగా స్నానం చేయించి స్ప్రే కొట్టి మంచి వాసన వస్తుంది. ఈనాడు మనం కూడా బురదలో ఉన్నటువంటి వారమే, పాపంలో ఉన్నటువంటి వారమే, నాశనంలో ఉన్నటువంటి వారమే, రక్షణలో లేని వారు. అలాంటి మనల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన అర్పణంగా బలిగాను అప్పగించుకొని మంచి పర్ఫ్యూమ్ మన మీద చెంది ఆయన మంచి వాసన వచ్చేలాగా మనల్ని చేశాడు. అందుకే పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన ఆ పరిశుద్ధుడైన దేవుడు తను
అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధమైన దేవుడు అప్పగించుకున్నప్పుడు ఆయన ఇచ్చిన శరీరాన్ని సజీవ యాగంగా మనం అప్పగించుకుంటున్నామా? సంపూర్ణంగా మన శరీరాన్ని అప్పగించుకుంటున్నామా? ఆయన అప్పగించుకున్నాడు, సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. మనం కూడా ఈనాడు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నామా? సజీవ యాగముగా శరీరమును అప్పగించుకుంటున్నామా? లేదు అసంపూర్ణంగా అప్పగించుకుంటున్నామా? దేవుడు వారికి ఏమంటుందంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుడు వాస్తవ్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధుడైన దేవుడే అప్పగించుకున్నప్పుడు మనమెంతనండి? పరిశుద్ధుడైన దేవుడే తను తాను తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించుకున్నప్పుడు మన శరీరాన్ని దేవుడికి అప్పగించుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ శరీరము ఆయనది, ఈ ప్రాణము ఆయనది, ఈ ఊపిరి ఆయనది. ఆయన ఇచ్చిన జీవితమే మనం జీవిస్తున్నాము. కాబట్టి సజీవ యాగముగా మన శరీరాన్ని అప్పగించుకోవడంలో మనకి ఏ మాత్రము సందేహము లేదు. ఎందుకంటే ఎందుకు అప్పగించుకోవాలి? మేము ఏం చేశాడు ఆయన అంటే, నీ శరీరము కోసం, నీ ప్రాణము కోసము ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని పరముగా పెట్టాడు. ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టాడు కాబట్టి మనం ఈరోజు ప్రాణాలతో మనము ఉంటున్నాం. ఆయన ఈ లోకంలో ఊపిరిని ఆపివేశాడు కాబట్టి మనం ఈరోజు ఊపిరిని పీల్చుకుంటున్నాం. ఈ లోకంలో ఆయన జన్మించి, ఈ లోకంలోనే ఆయన జీవించి, ఈ లోకంలోనే పాపం అనే కంపులో నుంచి ఆయన ఎలాగ జీవించాలో నేర్పించి రుజువుపరిచి మనందరినీ కూడా సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపం అనే కంపులో ఎలాగ బ్రతకలేము, ఎలాగ బ్రతకగలము ఆయన రుజువుపరిచాడు. ఎందుకంటే ఈ లోకంలో పాపం ఉన్నది, పాపం అనే కంపు వాసన ఉన్నది. అలాంటి చెడు వాసనకి మనం వెళ్ళినా మంచి సువాసన రావాలంటే ఎలా? పాపము ఈ లోకంలో ఉన్నది. మరి పాపాన్ని మనము చేర్చుకోకుండా మనము పాపాన్ని జయించే వారిగా ఉండాలట. అందుకే నన్ను పోలి మీరు నడుచుకోనండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నేను కూడా పాప జీవితంలో, పాపమైన ఆ జీవితంలో ఉన్నటువంటి వాడిని, కానీ నేను ఎక్కడా పాపము చేయలేదు. పాపమైన లోకమనే పాపంలో ఆయన కూడా జీవించాడు. ఈ లోకమనే పాపంలో ఆయన కూడా బ్రతికాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఎందుకంటే ఈ లోకంలో పాపం ఉంది. పాపం ఉన్నా ఆయన చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, మాట ద్వారా, నడక ద్వారా ఎక్కడ కూడా ఈ పాప లోకంలో ఆయన ఎక్కడ పాపం అన్నది చేయలేదు. ఇలా జీవించవచ్చు అని ఆయన రుజువుపరిచాడు. పాపం ఉన్నా యథార్థముగా, పరిశుద్ధంగా ఎలా జీవించచ్చో ఆయన నేర్పించి వెళ్ళాడు. అందుకే పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి. బతిమలాన్ని కొనుచున్నాను. ఈ సేవ యుక్తమైనది. మీరు ఏదో చేయడం ద్వారా సేవ చేసిన వారికి కాదు, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి. అసంపూర్ణంగా సమర్పించుకోవద్దండి. సజీవ యాగముగా ఈ శరీరం నీదయ్యా, ఈ ప్రాణం నీదయ్యా, ఈ ఊపిరి నీదయ్యా, నువ్వు ఇచ్చినది ఇదంతా. కాబట్టి ఈ శరీరము నీదే, ఈ ఊపిరి నీదే, ఈ ప్రాణము నీదే, ఈ జీవితము కూడా నీదే. నువ్వు పెట్టిన భిక్షనే ఇదంతా. ఆయన ఆ రోజు తన్ను తాను అప్పగించుకోకపోతే ఈ రోజు మన దగ్గర భయంకరమైన వాసన. ఆయన తను తాను అప్పగించుకోకపోతే ఆ వాసన మనలో నుంచి వచ్చేది. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి, ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ఈరోజు మన దగ్గర నుంచి మంచి సువాసన వస్తున్నది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో. 37
37వ వచనం నుంచి మనకు దగ్గరగా 37-38 వచనాలు మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాపాత్మురాలు మనకి కనిపిస్తుంది. చూడండి 7వ అధ్యాయంలో 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతను వాటికి పూసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకి ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈమె చేసిన పని ఏమిటంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన శిష్యులతో మరి భోజనం చేస్తూ ఉండగా మరి చేస్తూ ఉన్నప్పుడు ఒక పరిసయ్యుని ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన వెనక నుంచి వెళ్ళి పాదముల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో పాదములు తడిపి తల వెంట్రుకలు తుడిచి పాదములు ముద్దు పెట్టుకొని అత్తరును ఆయనకు పూసెను. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఒక పరిసయ్యుని ఇంటిలో యేసు ఉన్నాడని తెలిసి ఆయన వెనక నుంచి వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్లతో ఆ పాదాలను తుడిచి ఆ తర్వాత మరి తన పాదములన్నిటిని కూడా కడిగి తల వెంట్రుకలు తుడిచి అత్తరును ఆయన పాదములకు పూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమన్నారో చూడండి. 39వ వచనం, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొని ఈ స్త్రీ ఎవరిదియో ఎటువంటిదో ఎరుగున్నది, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఈ స్త్రీ ఆయన వెనక వెళ్ళి తన కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచిందే కాకుండా తర్వాత అత్తరును పూసింది. అంటే పాపాత్మురాలైన స్త్రీ యేసును ముట్టినందుకు అక్కడ ఉన్న వారు ఏమంటున్నారు, ఈమె పాపాత్మురాలైన ఒక స్త్రీ తనను ముట్టిస్తే, పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీరు ఆయన పాదం దగ్గర విడిస్తే అత్తరు పూస్తే ఈయన ఎందుకు మౌనం ఉన్నాడు? ఈమె ఎలాంటిదో ఎటువంటిది అని తెలియదా? పాపం చేస్తుంది. ఈమె భయంకరమైన పాపము చేస్తుంది. ఈమె పాపాత్మురాలు. బైబిల్లో ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి తన పాదాలను కడిగింది. అంటే ఎన్ని కన్నీళ్లు విడిచిందో. పాదాలు కడగాలంటే కనీసం అంటే 2 డబ్బాలైనా రావాలి. అంటే ఎన్ని కన్నీళ్లు మార్చిందో. తల వెంట్రుకలతో తుడిచిన తర్వాత అత్తరు పూసింది. మంచి సువాసన రావాలని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అది చూసి ఏమన్నాడో చూడండి. అక్కడ 7వ అధ్యాయంలోని 42వ వచనం, ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారి ధరించను. కాబట్టి వీరిలో ఎవరు అతను ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. హల్లెలూయా. చూడండి అక్కడ 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనేను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఈ ఇంట్లో రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడే చివరి వచనంలో 50వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం కలదానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. పాపాత్మురాలైన స్త్రీ చేసిన పని ఏమిటంటే యేసును ముట్టుకుంది, అత్తరు పూసింది, కన్నీళ్లు విడిచింది, తన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఇవన్నీ చూసినటువంటి సీమోను ఏమంటున్నాడంటే, ఆమె పాపాత్మురాలు కదయ్యా, అలాంటి దాంతో నువ్వు ఎలా కన్నీళ్ళు, మరి అలాంటి దాంతో నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు, అలాంటి దాని చేత నువ్వు ఎలాగా నువ్వు పాదాలు పట్టుకోవడానికి చేస్తున్నావు, ఎలా నువ్వు ముందు పెట్టుకున్నావు, నువ్వు ఊరికే ఉన్నావు. పాపాత్మురాలైనా ఆమె ఎట్లాంటిదో ఎటువంటిదో నీకు తెలియదా? ఆమె చేతులు నీ పాదాలు దొరుకుతున్నాయి, ఆమె నోరు నీ పాదాలు దొరుకుతున్నాయి. పాపాత్మురాలైన స్త్రీ నిన్ను
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లు విడిచి ఆ కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలకు తుడిచి అత్తరు ఆయన పాదములకు పూసింది. ఇది మనకు తెలిసిందే. అయితే తన కన్నీళ్లు విడిచింది. తన శరీరంలో ఎంత బాధ ఉన్నదో, తన హృదయంలో తన మనసు ఎంత బాధ ఉన్నదో అంత బాధ బయటికి తీసింది. కారణము ఏమిటంటే ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గర నిలబడి భయంకరమైన పాపము చేస్తుందని తన పాపాన్ని ప్రాయశ్చిత్తము చేస్తుంది. తన పాపాన్ని కడిగేస్తుంది. కన్నీళ్లు విడుస్తుంది, నేను పాపిని అని. కన్నీళ్లు విడుస్తుంది, నేను పాపిని అని. తన కన్నీళ్లతో పశ్చాత్తాపడుతుంది, నేను పాపని, నేను పాపం చేసినాను అని. అయితే యేసుక్రీస్తు ప్రభువులు ఏమన్నా అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ విశ్వాసము నిన్ను రక్షించినవి, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఆమె దగ్గర పాపం అనే వాసన వస్తుంది, పాపం అనే కంపు ఆమె దగ్గర పడుతుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాలు ఆమె కన్నీళ్లతో కడిగిందో ఆ పాపము నుంచి ఆమె విముక్తురాలు అయింది. ఎప్పుడైతే ఆ కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడిందో, పాపాన్ని ఒప్పుకుందో, ఆ పాపంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుల తనని బయటికి అందుకే నీ పాపము క్షమించబడి ఉన్నవి, సమాధానము కలదానమై ఉండు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నువ్వు పాపం చేస్తున్నావే కానీ పశ్చాత్తాపడుతున్నావు. పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు కాబట్టి నీ పాపాన్ని క్షమిస్తున్నా. నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక నువ్వు ఇప్పటి నుంచి ఏ పాపము చేయొద్దు. ఎన్నాళ్ళు నీ దగ్గర పాపం అనే వాసన వచ్చింది, ఈనాటి నుంచి నీ విశ్వాసం నేను రక్షించింది, నువ్వు సమాధానం కలగాలి ఉన్నావు కాబట్టి నీ పాపము నుండి నువ్వు విడిచిపెట్టి పాపం అనే కంపు నీలో నుంచి రాకోకుండా మంచి సువాసన కలిగి నువ్వు జీవించు. పాపం అనే వాసనతోనే అన్నాడు బ్రతికింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర పాపాన్ని ఒప్పుకుందో ఆ వెంటనే దగ్గర నుంచి మంచి సువాసన వచ్చింది, పరిమళ వాసన దగ్గర నుంచి వచ్చింది. అందుకే సజీవ యాగముగా మన శరీరములను అర్పించుకోవాలి. ఆమె అంతవరకు ఆమె శరీరాన్ని ఎందరికో దారబోస్తుంది, కానీ పాపాన్ని ఒప్పుకొని తన శరీరాన్ని సజీవ యాగంగా యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి కన్నీళ్లు విడిచి ప్రాయశ్చిత్తము చేసుకొని సంపూర్ణంగా తనను తాను అప్పగించుకునేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పాపం అనే ఆ శరీరాన్ని వదిలిపెట్టి పరిశుద్ధత అనే శరీరాన్ని ఆమె ధరించుకుంది. హల్లెలూయా, పాపం అనే కంప ఆమె దగ్గర నుంచి వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు తన పాపములు క్షమించబడ్డాయని చెప్పాడో అప్పుడు తన పాపము నుండి ఆమె విముక్తురాలై మంచి సువాసన, అత్తరు పూసింది కదా పాదాలకి, అలాంటి అత్తరు కలిగిన మంచి సువాసన ఆమె జీవితంలో నుంచి వెదజల్లింది. ఈనాడు మనము కూడా పాపం చేసిన వారమే, పాపము చేసిన వారమే, శరీరంతో అయినా, నోటితో అయినా, కళ్ళతో అయినా, చేతులతో అయినా పాపము చేసిన వంటి వారమే. అయితే ఈ పాపం అనే శరీరం నుంచి మనం విడుదల పొందుకొని పరిశుద్ధత అనే శరీరములో మనం ధరించుకొని సజీవ యాగంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయనకు పరిమళ వాసన వచ్చేలాగా మనము వెదజల్లాలి. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను ప్రకటించుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవము ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయి ఉన్నాము. హల్లెలూయా. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానము
మంచి సువాసన దేవునికి కనపరుస్తుందట. అంటే రక్షించబడిన వారి ఎదుట, అలాగే నశించే వారిని ఎదుట దేవుని క్రీస్తు సువాసనని ఉన్నాము. మనము రక్షించబడిన వారి దగ్గర, నశించబోతున్న వారి దగ్గర మనము దేవునికి సువాసన కలిగి ఉన్నామా? మా ద్వారా ప్రతి స్థలమందు యేసుక్రీస్తు ప్రభువు వారు మంచి సువాసన గట. మన ద్వారా దేవునికి మంచి సువాసన కదా. దేవుడి దగ్గర నుంచి మనకి మంచి సువాసన వచ్చింది, పరిమళ వాసన వచ్చింది. కానీ మన ద్వారా రక్షించబడి వారి నిమిత్తము, నశించిపోయే వారి నిమిత్తము మన నుంచి దేవునికి మంచి సువాసన వస్తున్నదా? పాపం అనేటువంటి ఆ బంధకంలో నుంచి విడిపించబడి ఆ పాపాత్మరాలైన స్త్రీ పశ్చాత్తాపడి ఆమె దగ్గర నుంచి మంచి సువాసన దేవునికి అప్పగించుకుంది. ఆమె శరీరాన్ని అప్పగించుకుని మంచి సువాసన ఆమె దగ్గర నుంచి దేవునికి వస్తుంది. అలాగే ఈ రోజున మరి మన దగ్గర నుంచి కూడా దేవుడికి మంచి సువాసన వస్తుందా? మన దగ్గర నుంచి దేవుడికి సువాసన ఉంటుందా? పరిమళ వాసన దేవుడికి వస్తుందా? అందుకే మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ చేరుస్తాము ఊరేగించున్న దేవునికి స్తోత్రము. పౌలు గారు ఏమంటున్నారంటే, మా ద్వారా ఎక్కడ వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. మంచి సువాసన ఆయన ఉంచాడు. మా నుంచి మంచి సువాసన ఆయన పొందుకుంటున్నాడు. మేము కూడా అలాగే ఉంటాం. అందుకు దేవునికి స్తోత్రం. నశించిపోయే వారి పట్ల కానీ, రక్షించబడిన వారి పట్ల కానీ మేము దేవునికి ఏమై ఉన్నామంట? క్రీస్తుకు మంచి సువాసనని ఉన్నాం. ఈనాడు మనం కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి చోటుకి వెళ్ళినా, ఎలాంటి వారి మధ్యలో మనం ఉన్నాం, మంచి సువాసన దేవుని మన దగ్గర నుంచి వస్తుందా? పాపాత్మురాలైన స్త్రీ పాపాన్ని ఒప్పుకొని తన కన్నీళ్లతో పాదాలు కడిగి తుడిచి, తలవెంట్రులో తుడిచి, అత్తరు పూసి పశ్చాత్తాపడి దేవుని దగ్గర పరిశుద్ధతను పొందుకుంది. పరిశుద్ధతను పొందుకొని తనను తాను సమర్పించుకొని సజీవ యాగంగా పరిశుద్ధమైన శరీరాన్ని ఆమె ధరించుకుంది. ఈనాడు మనము కూడా ఎలాంటి చోట ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థలంలో మనం ఉన్నా మన దగ్గర నుంచి దేవునికి సువాసన వస్తున్నదా? లోకంలో ఉన్నాం కదండి, లోకం అనే పాపం మాలో ఉంది కాబట్టి మంచి సువాసన రాదండి. ఎందుకంటే మేము లోకంలో ఉన్నాం కదా. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి పాపమే మాలో ఉంటుంది. పాపమే మాలో ఆలోచన చేసేలా, పాపం మాత్రమే ఆలోచన వస్తుంది, పరిశుద్ధత మాత్రము రావడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ చోట ఉన్నా నీ దగ్గర నుంచి మంచి సువాసన రావాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా లోకంలో ఉండి పాపాన్ని చేయించి తన్ను తాను అప్పగించుకొని పరిమళ వాసన మనందరి మీదకి వెదజల్లాడు. ఆయన కూడా ఈ లోకంలో ఉండి పాపాన్ని చేయించినప్పుడు మనం కూడా లోకంలో ఉండి పాపాన్ని చేయించాలా? మనం కూడా ఈ లోకంలో నుండి పాపాన్ని చేయించి మనలో నుంచి కూడా ఆయనకు మంచి సువాసన వెదజల్లే వారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన కూడా జీవించాడు, ఈ భూమి మీదనే ఆయన కూడా జీవించాడు. అయినా కూడా ఆయన పాపాన్ని ఏం చేశాడు? జయించాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఎరగక ముందు ఆయన ఒక భయంకరమైన హంతకుడు, అంటే పాపానికి చోటించాడు. అంతవరకు ఆయన దగ్గర ఏమొచ్చింది? చెడు వాసన వచ్చింది. పాపాత్మల దగ్గర ఏమొచ్చింది? చెడు వాసన వచ్చింది. ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెట్టారో అప్పుడు ఏమైంది? పరిశుద్ధత అనే వాసన వారి దగ్గర నుంచి వచ్చింది. మంచి సువాసన వారి దగ్గర నుంచి వచ్చింది. ఈనాడు మన దగ్గర నుంచి కూడా మంచి సువాసన దేవునికి వస్తున్నదా? ఏదో మనము మంచిగా చక్కగా మన పనులు మంచిగా ఉదుక్కొని మన పర్ఫ్యూమ్స్ పూసుకొని వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మంచి సువాసన రావడం కాదు. దేవుడికి మన దగ్గర నుంచి సువాసన
రావాలి. మనలో నుంచి ఆ సువాసన రావాలి. మనలో నుంచి ఆ పరిమళ వాసన రావాలి. ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుంటే ఆ వచ్చే వాసన రాదు. ఆ వాసన తాత్కాలికమే, కానీ మన శరీరంలో నుంచి వచ్చే వాసన దేవునికి సమర్పించుకోవడం. మన శరీరంలో నుంచి వచ్చేటువంటి ఆ సువాసన దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆ సువాసన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీలో పాపం ఉన్నదా, నీలో నీతి ఉన్నదా, నిజాయితీ ఉన్నదా, యథార్థం ఉన్నదా, ఈ వాసన దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాసన కలిగి మనము జీవిస్తున్నామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ఆ పరిమళ వాసన మన మీదకి వెదజల్లాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనము అనేకమైన పర్ఫ్యూమ్స్ మనం వాడచ్చు, కానీ క్రీస్తు అనే పర్ఫ్యూమ్ మన దగ్గర లేకపోతే మంచి వాసన రాదు. అందుకే యెహోవా భయము అతని ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా అనే భయం నీ దగ్గర లేకపోతే నీ దగ్గర నుంచి మంచి సువాసన రాదు. మంచి సువాసన నీలో రావాలంటే ఏముండాలి? క్రీస్తు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు కూడా ఆ ప్రేమను చూపించి యెహోవా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ సువాసన నీలో నుంచి వస్తుంది. పాపానికి చోటివ్వకోకుండా, లోకానికి చోటివ్వకోకుండా, మరి అపవిత్రమైన వాటికి మనము చోటివ్వకోకుండా పవిత్రమైన దానికి చోటించి క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను మనము కూడా చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అటువంటి పరిమళ వాసన మన దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. అటువంటి పరిమళ వాసన కలిగి జీవిద్దామా? కంపు కొట్టే వాసన కలిగి జీవిద్దామా? పంది చూడండి, బురదలో మరి పొల్లినంతసేపు ఆ బురద ఎలా ఉంటుందంటే కంపు కొడుతుంది. ఒకవేళ ఆ పందిని బయటికి తీసుకుని వచ్చి చక్కగా దాన్ని స్నానం చేయించి మంచి సువాసన కలిగినది పడుకుని దాన్ని వేస్తే మంచి వాసన వస్తుంది. కానీ మంచి వాసన వస్తుంది కదా, ఇంకా రెడీ చేస్తాం కదా అని దాన్ని వదిలిపెట్టామంటే మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ బురదలోకి వెళ్తుంది, మళ్ళీ కంపు వాసన వస్తుంది. ఈనాడు మన దగ్గర నుంచి కంపు వాసన తొలగించేసి పరిమళ వాసన దేవుడు ఇచ్చినప్పుడు ఆ పరిమళ వాసన వెదజల్లే వారిగా మనం ఉండాలి తప్ప మళ్ళీ బురదలోకి వెళ్ళి కంపు వాసన మన దగ్గరికి రాకూడదు. ఈనాడు కంపు వాసనలో నుంచి మనల్ని బయటికి నడిపించినప్పుడు, బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ పరిమళాన్ని కలిగి మనము జీవించాలి, ఆ సువాసన కలిగి మనము జీవించాలి. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయి మన దగ్గర నుంచి కంపు వాసన రాకూడదు. అందుకే ఈనాడు మాటలు వింటున్న నీవైనా నేనైనా దేవునికి పరిమళ వాసన కలిగేలా జీవిస్తున్నామా, కంపు వాసన కలిగేలా జీవిస్తున్నామా? మనల్ని మనమే సరి చేసుకుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఒకవేళ కంపు వాసన కలిగి ఈనాడు జీవించామేమో, ఈనాటి నుంచి అయినా పరిమళ వాసన దేవుడికి వచ్చేలాగా అలాంటి జీవితాన్ని మనము జీవించే వాళ్ళగా ఉందాము. దేవుడికి సాక్షిగా బ్రతుకుతాం. దేవుడి మాట దీవించి మన దగ్గరలో ఫలింప చేయనుగాక. ఆమేన్.